బీఆర్ఎస్ నాయకులతో తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మాజీ కౌన్సిలర్ సరళ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, అక్రమాలపై తన భర్త రాజలింగమూర్తి కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమందిపై కోర్టులో కేసు వేయడంతో పథకం ప్రకారం హత్య చేశారని అన్నారు. గత నెల 19న రాత్రి భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో సామాజికవేత్త రాజలింగమూర్తి హత్యకు గురైన సంఘటనలో మంగళవారం 19 తారీఖు నాడు 2025 నాడు చనిపోయినాడు. నా భర్త చనిపోయిన కారణం ఏంటంటే మేడిగడ్డ మీద చనిపోయినా. నేను భూపాలపల్లి చివరస్తలో నా భర్త కారణం ఎవరంటే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, రమణారెడ్డి అనిచరెడ్డి, హరిబాబు వారి ఫెయిలాన్ని చెప్పుకుంటూ నేను ఏడుస్తుంటే చౌరస్తాలో మన భూపాలపల్లి డిఎస్పీ సంపతరావు ఏమన్నాడు, అమ్మ వీళ్ళందరూ పెద్ద వాళ్ళ పేర్లు పెడితే నీకు నీ కేసు డైవర్ట్ అవుతుంది, నువ్వు రమణారెడ్డి పేరు, హరిబాబు పేరు, కేసీఆర్ వీళ్ళందరూ పేర్లు పెట్టదని నన్ను తప్పుదో పడిచి కేసు నన్ను ఇందాక తీసుకొచ్చి నీకు వీళ్ళ పేరు, రమణారెడ్డి పేరు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరి పేర్లు చెప్తే నీకు న్యాయం జరగాలని మాట్లాడిండు. అంటే ఎందుకు సార్ అంటే వాళ్ళు పెద్ద వాళ్ళ అమ్మ వాళ్ళు కోర్టుకు పోతే నీకు న్యాయం జరగాలని మాట్లాడిండు. నేను ఇచ్చిన పిటిషన్ కాకుండా వాళ్ళు వేరే నేను ఇచ్చిన పేరు కాకుండా వేరే పేర్లు పెట్టి పిటిషన్ తీసుకుని నేను ఇచ్చిన పేరు కాకుండా వేరే వాళ్ళ పేర్లు పెట్టి మాకు పిటిషన్ ఇచ్చిండు. అమ్మ నీకు ఎఫ్ఐఆర్ అయిందని చూపెట్టిండు. తర్వాత నేను అవి కాదు, నేను ఇచ్చిన పేర్లు కాదని నేను కొట్లాడితే నువ్వు ఇచ్చిన పేర్లను రాసుకున్నా అని చెప్పి మాట్లాడిండు. అయినప్పటికీ కూడా రమణారెడ్డి హైదరాబాద్లో ఉండి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని పెట్టిండు, నా పేర్లు మా పేర్లు ఆమె ఇచ్చిన దానిలో నా పేరు లేదు కదా, నా పేరు ఎట్లా పెడతారు, నేను మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలకు మేము ప్రోత్సహించము, మా బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి గుండాలు లేరు, రాజకీయాలు వీటి ప్రోత్సహించా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతారు? ఇప్పుడు కొత్త హరిబాబు ఎక్కడ నుండి వచ్చిండు? మా ఆయన చేసింది తప్పేంటి, నేరం ఏంటిది? అప్పుడు ఏం మాట్లాడి బట్ట కాల్చి మీరు వేస్తున్నారని మాట్లాడిండు. ఇప్పుడు హరిబాబు ఎక్కడ నుండి వచ్చిండు? ఆయన చేయకుంటే హరిబాబు ఇన్ని రోజులు ఎందుకు తప్పించుకొని తిరిగిండు? ఆయనే ఒప్పుకున్నాడు నేను ఇలా హత్యలను నాకు వస్తా ఉందని ఒప్పుకున్నాడు. తర్వాత కూడా ఏమన్నాడు, నేను ఇలాంటి పార్టీలను ప్రోత్సహించాను, మా పార్టీలో ఇలాంటి హత్య రాజులకు ప్రోత్సహించి మాట్లాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతారు బీఆర్ఎస్ పార్టీలో? ఈ హరిబాబు మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ మీట్ ఇక్కడ వచ్చి భూపాలపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆయన జరిపిన కారణం ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టు మీద చనిపోయి దానికి అది కూడా కాదు, అదొకటి మళ్ళా ఫారెస్ట్ ల్యాండ్లు అది 100 ఎకరాలకు దాని చనిపోయిండు. మళ్ళీ గోరంట్లకుంట అదొకటి అన్ని ప్రభుత్వాల భూముల కొట్లాడిండు. ఆయన చిన్న భూ విషయంలో కాదు, అన్ని మంచి గవర్నమెంట్ భూములు ఎక్కడ పోతున్నాయో గవర్నమెంట్ భూములు భూ కబ్జాలకు గురవుతాను ఆయన కొట్లాడినందుకు ఇలాంటి వాడు ఉంటే మాకు ఈ భూములకు మాకు అడ్డు ఉంటాడు అని ఈయన వీళ్ళందరూ ఒక్కటే కుమ్మక్కై మా ఆయన హత్య చేయించింది. అయినప్పటికీ ఆయన ఎందుకోసం కొట్లాడిండు? మేడిగడ్డ కానీ మన ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు అన్నింటిలో కొట్లాడి ఆయనే వీళ్ళందరూ ఒకటే వీడు ఉంటే మాకు ఈయన ఉంటే మాకు దేనికి మాకు వీలు కాదు, ఇలాంటి వ్యక్తి ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీలో మేము వెళ్ళలేము, మళ్ళీ మాకు భూ కబ్జాలు చేస్తాను కదా, మాకు దక్కాయి అనే ఉద్దేశంతో ఈయన చంపించారు. నాకు సిబిసి ఎందుకంటే ఇప్పుడు నిన్న కొత్త హరిబాబును అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు కదా, వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? వాళ్ళు అంటే ఇలాంటి హత్యలు ప్రోత్సహిస్తారు వాళ్ళు. అంటే హరిబాబు మంచి పని చేసినావు, బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి హత్యలు ప్రోత్సహించుకుంటూ మంచి పని చేసినావు అని వాళ్ళు నిన్న వచ్చి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టు కూడా నిలబడుతున్నారు. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? అంటే ఇలాంటి హత్యలకు మేము ప్రోత్సహిస్తాను, ఇంకా మంచి పని చేసినావు అని దండ వేసడానికి వచ్చిరాళ్ళు.